మీ మానాన మీరంతా కలిసిపోతుంటే నేను ఆల్ ది బెస్ట్ చెప్పి సైడ్ అయిపోతాను అనుకున్నారా? ఇది జ్యోత్స్న. మీ ఎత్తుకి పై ఎత్తు ఎలా వేయాలో నాకు తెలుసు కదా. దీన్ని ఎత్తుకు పై ఎత్తు అనరు చిన్నమద్దలా. మంచితనాన్ని మోసంతో గెలవడం అంటారు. మీరేమైనా ఉత్తమ తరగతికి చెందిన వాళ్ళా? మీరు మోసగాళ్లే. మేమెవరినీ మోసం చేయలేదే. నేను దాసు కూతుర్ని అని తెలిసినా తెలియనట్టే ఉండి నన్ను తప్పించే ప్రయత్నం చేశారు కదా. నిన్ను తప్పించే ప్రయత్నం కాదు, నిన్ను మనిషిగా మార్చే ప్రయత్నం చేశావు. ఈ కథలన్నీ వెళ్ళి మా నాన్నతో చెప్పు. చెవులో పువ్వులు పెట్టుకుని మరీ వింటాడు. మీ అమ్మ నీతో దీప నా కడుపున పూడితే బాగున్ను అని ఒక్క మాట అంది. అది నీ జీవితంలో కొత్త ఆశని రేపింది. దొరికిందే అవకాశమని ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావు. అందుకే కదా రాత్రికి రాత్రే మారిపోయినట్టు నటించాం. నటిస్తాను, ఇంకా నటిస్తాను. నేను ఎంత నటించినా మీరు నాకంటే పెద్ద నటులని నాకు తెలుసు. మీరు దొరకరు, నేను దొరుకుతా. అంతే తేడా. ఇంకా అమ్మ దగ్గరే హాయిగా ఉండిపోదామని మీ ఆవిడ రాత్రంతా తెగ తలలు కన్నట్టుంది. ఉండిపోవడం కాదు కదా, మళ్ళీ దీపని ఈ ఇంటి గుమ్మ కూడా తొక్కనివ్వను. ఏంటి పగటి కల్లా? పగటి కలలు అనుకుంటావో మెరుపు కలలా అనుకుంటావో నీ ఇష్టం బాబా. ఈ ఇంటి వారసురాలిగా ఎప్పటికీ ఉండేది నేనే. నువ్వు ఎప్పటికీ అమ్మా నాన్న లేని అనాథలాగే ఉంటావు. అనాథగా ఎవరు మిగులుతారు? ఆయన వాళ్ళతో ఎవరుంటారు? కాలమే నిర్ణయిస్తుంది మరదలా. మీరన్నది ఎప్పటికీ జరగదు బాబా. జరగకపోవటం ఏంటి? నా భార్య దీప అనాథగా కాదు, సుమిత్రత కూతురుగా ఇక్కడే ఉంటుంది.